హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఇదిగోండి ఇక్కడ స్టవ్ మీద పెట్టాను చూసారా, అది పులుసు కోసం అండి. కారం పులుసు అనమాట. కారం కారంగా పులుసు చేయాలి అనుకున్నాను. ఇవాళ పెద్ద ఐటమ్స్ ఏం చేయదలుచుకోలేదు. ఒక పులుసు పెట్టి అలాగే వెల్లుల్లిపాయలు వేయించుకుందాం అనుకున్నాను. ఎందుకంటే నాకు కోల్డ్ ఉంది బాగాను, అందుకని అది తగ్గుతుందని చెప్పి వెల్లుల్లిపాయలు వేయించుకొని తింటే సర్ది అనేది తగ్గుతుంది కదా, అందుకని అట్లాగే అనుకున్నాను. ఈ కారం పులుసు పెట్టుకుని వెల్లుల్లిపాయలు వేయించుకోవాలని అనుకున్నా. కానీ అలా జరగలేదు. మా ఎదురుకుండా ఉండేవాళ్ళు ఆమె నా కోసం కూర అలాగే ఒక చామగడ్డ పులుసు చేసి పట్టుకొచ్చిందనమాట. అవి కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ కారం పులుసుకి ఏం చేయాలి అంటే, పప్పులుసు అండి, కారం పప్పులుసు. ముందుగా పప్పు ఉడికించుకుని గిన్నెలో పెట్టుకున్నాను, పక్కన ఉంది చూశారు కదా. అలా పెట్టుకుని ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలేమో సన్నగా కట్ చేసుకుని పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మనం పోపు వేసుకుంటాం కదా, పోపు వేసుకున్న తర్వాత ఆవాలు మెంతులు జీలకర్ర పోపు వేయించిన తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేయించేసుకుని ఈ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి. వేయించేటప్పుడు ఉప్పు వేయిస్తే కొంచెం మగ్గినట్టు అవుతుంది, బాగుంటుందన్నమాట. ఇప్పుడు నేను దీంట్లో మిక్సీ జార్లో వేసింది ఏంటనుకుంటున్నారు, బెల్లం వేసాను. ఈ పప్పు పులుసులోకి బెల్లం వేస్తే బాగుంటుంది, అందుకని బెల్లం వేసాను అనమాట. మీకు బెల్లం తినలేని వాళ్ళు, బెల్లం వద్దు అనుకున్న వాళ్ళు బెల్లాన్ని స్కిప్ చేసేసి మిగిలినంతా యాజ్ ఇట్ ఈజ్గా ఇలా చేసేసుకోండి. అయితే కొంచెం ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కాస్త వేగుతాయి కదా, వేగిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కొంచెం నీళ్లు పోసేయండి. దానికి సరిపడా నీళ్లు పోసుకోండి. మీకు ఎంత పులుసు కావాలో అంత నీళ్లు పోసుకోండి. మనం ఈలోపు చింతపండు కూడా నానబెట్టుకుని పెట్టుకోవాలండి. మీకు పులుపుకు సరిపడా చింతపండు నానబెట్టుకుని పులుసు తీసేసి ఆ నీళ్ళల్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత కాస్త పసుపు కూడా వేసుకుని దాన్ని బాగా తెల్లనివ్వండి. ఎందుకంటే వెల్లుల్లిపాయ ఉల్లిపాయ కూడా బాగా ఉడకాలన్నమాట. ఇదిగోండి నేను చెప్పాను కదా, ఎదురుకుండా ఉండే అమ్మాయి నాకు ఇచ్చిందని చెప్పి చామగడ్డ పులుసు అలాగే దొండకాయ ఉల్లి కారం పెట్టిన కూర అనమాట. ఉత్తిపప్పు ఏమో ఉడికించుకుని పెట్టుకున్నాను. ఇదే కుక్కర్లో ఉడికించుకు పెట్టుకున్నా, తీసి పక్కనెట్టి అదే కుక్కర్లో నేను పులుసు చేస్తున్నాను అనమాట. మిగతా వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నానండి. అది వెల్లుల్లిపాయలు వేయించుకుంటానని చెప్పాను కదా, వేయించుకోవడం కోసం అని చెప్పి అలా వేయించుకుని పెట్టుకున్నాను. కొంచెం గుప్పుడు వెల్లుల్లిపాయలు ఏమో పులుసులో వేసుకున్నా, మిగిలిన గుప్పుడు వెల్లుల్లిపాయలు వేయించుకుందామని అలా పక్కన పెట్టాను అనమాట. పులుసు అలా తెల్లుతూ ఉంది, మంచి వాసన అయితే వేస్తుంది. అన్నట్టు ఇంగువ కూడా వేసుకోవాలండి. అంటే వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ వేసాం కాబట్టి ఇంగువ కొద్దిగా వేస్తే సరిపోతుంది. వెల్లుల్లిపాయలు వేయలేని పక్షంలో కొంచెం మరి కాస్త ఎక్కువ వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇలా నేను చేసుకుంటాను. మీరు ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి. సారీ అండి, నాకు ఇంకా దగ్గు తగ్గలేదు, అందుకని మధ్య మధ్యలో దగ్గు వస్తుంది, ఏమనుకోకండి. ఈ పులుసు అయితే టేస్ట్ చేశాను, చాలా చాలా బాగుందన్నమాట, సూపర్గా ఉంది. చామగడ్డ పులుసు కూర కూడా చాలా బాగుంది. అన్నంలో కలుపు తిన్నాను అనమాట, చాలా బాగుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం, వెల్లుల్లిపాయలు వేయించుకోవాలి కదా, పక్కన పెట్టుకున్నాం కాబట్టి దానికి నేను ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నాను, క్యాస్ట్ ఐరన్ ప్యాన్ అండి. దీంట్లో కాస్త ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని మనం ఈ వెల్లుల్లిపాయలు కొన్ని పొట్టు తీసాను. నాకేమో గోర్లు లేవు, గోర్లు లేకపోవడం వల్ల పొట్టు ఎక్కువగా తీయలేకపోయాను. మీకు గోర్లు ఉండి మంచిగా పొట్టు తీసుకునే వాళ్ళు ఉంటే పైన పొట్టు అలా పొట్టు తీసేసుకుని పెట్టుకోండి. నేను కొంచెం కొంచెం తీయలేదు. కాస్త ఆయిల్ వేడైన తర్వాత ఈ వెల్లుల్లి రెక్కలు ఏం చేద్దామంటే, ఈ వలుచుకున్న వెల్లుల్లి రెక్కలు ఆయిల్లో వేసేసుకుందాము. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో ఒకసారి వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేవి అనుకోండి, చక్కగా మగ్గుతుంది అనమాట. మూత పెట్టిన తర్వాత మూత మీద ఆవిరి ఉంటుంది కదా, మూతకి కింద ఆవిరి పడి దాని మీద మెత్తగా అవుతుంది. క్రిస్పీగా అయితే వేయించకండి, అంత బాగుండదు. మెత్తగా ఉంటేనే కాస్త బాగుంటుంది అనమాట. అయితే మళ్ళీ ఒకసారి చూద్దాము. వేగిపోయినాయి. ఇదిగోండి నేను ఇలాగ నొక్కి చూపించాను, వేగుతున్నదనమాట, మెత్తగా అయిపోయింది. చూసారు కదా, ఇలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఏం వేసుకోవాలంటే, మామూలుగా అయితే అసలు ఉప్పు కారం వేసేసుకోవచ్చండి.
అలా చేసేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు వేసాను నేను, సరిపడా ఉప్పు వేసుకోవాలి. మీరు కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఆయిల్ ఎక్కువ వేసుకోండి. నేను ఇంకా అసలు ఆయిల్ ఎక్కువ వద్దనుకుని కొంచెం తగ్గించే వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే నేను పైన శనగపిండి వేసుకున్నానండి. కలుపుకుంటే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పి శనగపిండి వేసుకున్నాను. శనగపిండి ఆప్షనల్ అనమాట, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఒక చేతితోటి ఈ ఫోన్ పట్టుకున్నాను, ఒక చేతితో చేస్తున్నాను కదా, అందుకని కొంచెం చేయడానికి నాకు ఇబ్బంది అయ్యింది. లేకుండా మామూలుగా మనం దీని మీద దృష్టి పెట్టి చేసుకుంటే చక్కగా వస్తుందన్నమాట. శనగపిండి పచ్చివాసన లేకుండా చక్కగా ఇలా వేయించేసుకోండి. ఉండలు ఉంటాయి కదా, ఉండలంతా ఇట్లా మన స్పూన్తో కానీ గరిటతో కానీ ఇలా చిదిపేసుకుంటే ఉండలన్నీ పోతాయి అన్నమాట. ఇలా చక్కగా కాస్త ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత దీంట్లో మనం కారం వేసేసుకోవడమేను. మీకు సరిపడా కారం వేసేసుకుంటే బాగుంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టేమనుకోండి, అలా మగ్గుతుంది. ఇప్పుడు సరిపడా కారం వేసేసుకోండి. కారం వేసుకున్న వెంటనే స్టవ్ ఆపేయాలన్నమాట, లేదంటే ఆ కారం మాడిపోతుంది. మాడిపోయి కొంచెం చిరుచేదులాగా వస్తుంది అనమాట. కొంచెం పైన నేను మరీ తక్కువగా ఉంది కదా ఆయిల్, ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ కొద్దిగా వేసాను. వేసి కొంచెం ఇలా కలిపేసేసుకుని దాన్ని తీసి పక్కన పెట్టేసుకుంటే మనం వేడివేడి అన్నంలో ఈ వెల్లుల్లిపాయలు కలుపుకుని తింటే ఈ కోల్డ్ అంతా తగ్గుతుందిట. అందుకని ఇలా చేశానమాట. కాస్త కొంచెం నాకు అన్నహితం అవుతుందని చెప్పి ఇలా చేసుకున్నాను. ఇంకెంతే 2 చేద్దాం అనుకున్నాను, ఒక కారం పులుసు, ఇలాగా వెల్లుల్లిపాయలు చేద్దాం అనుకున్నాను. ఆ పులుసులోకి కొంచెం పప్పు ఉడికించుకున్నాను కదా, ఆ పప్పు కొద్దిగా విడిగా ఉంచానమాట. పప్పు కలుపుకుని ఆవకాయ ఎంచుకుంటే బాగుంటుందని చెప్పి ఈ మధ్యనే మళ్ళీ కొత్త ఆవకాయ పెట్టానండి. ఒక 2 కాయలు మార్కెట్లోకి వస్తే ఒక 2 కాయలు కట్ చేసేసుకుని, ఏమైంది దోశ ఆవకాయ కలిపినట్టే నా దగ్గర ఆవపిండి రెడీగా ఉంటుంది, 3 గుంటలు కలిపిన పిండి రెడీగా ఉంటుంది. ఆ ముక్కలు తరిగేసి ఆ పిండి అందులో వేసేసి కొంచెం ఆయిల్ వేసేసుకుని ఇంగు వేసేసుకుంటే మన ఆవకాయ రెడీ అయిపోతుంది. అలా చేసి పెట్టేశాను. చూసారా, పప్పు పులుసుకి బాగా కొత్త ఉడుకుతుంది, మంచిగా తెరిలిపోతుంది, మంచి వాసన వస్తుంది. అవి కూడా ఉడికినాయి, వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు కూడా ఉడికిపోయినాయి. మనకి కావాల్సిన పప్పు ఇందులో వేసేసుకుని ఒకసారి కలిపేసుకుంటే పులుసు ఒక్క ఉడుకు వచ్చిందనుకోండి, పులుసు అయిపోయినట్టే. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకుని ఒక్క ఉడుకు వచ్చిన తర్వాత దింపేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అతి తక్కువ ఆయిల్ తోటి చేసిన వంటలన్నీ ఉంటాయండి మన ఛానల్లోని. వారణాసి వంటిల్లు ఛానల్లో అతి తక్కువ ఆయిల్తో ఉండే రెసిపీస్ ఉంటాయి. తప్పకుండా చూడండి. చూసి మీరు కూడా చేసుకుని ఎలా ఉన్నాయో, ఎలా వస్తున్నాయో వంటలన్నీ నా కామెంట్ రూపంలో తెలియజేయండి. సపోర్ట్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ అనేది వస్తుందండి, కింద హైప్ అనేది కనిపిస్తూ ఉంటుంది. హైప్ నొక్కారనుకోండి మనకి కొన్ని పాయింట్లు వస్తాయన్నమాట. ఆ పాయింట్ల ద్వారా మన ఛానల్ ఇంకొక 10 మందికి 20 మందికి అలా కనపడే అవకాశం ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళు చేసుకుని మనకు కూడా కామెంట్ పెట్టారే అనుకోండి, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. పప్పు అయితే తెల్లిపోతుంది, పులుసు అయితే తెల్లిపోతుంది. నేను దీంట్లో కొత్తిమీర కూడా వేసేసాను. పనిలో పని కొత్తిమీర కూడా వేసేసి ఒక ఉడుకు రానిచ్చేసి స్టవ్ ఆపేసి తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇవన్నీ ఇలా పక్కన పెట్టేసుకున్నాం. ఈ రోజుకి వంట అయిపోయింది. నేను చేద్దామనుకున్నది 2 ఐటమ్సే. అలా కాకుండా ఇంకొక 2 అదనంగా ఒక 2 ఐటమ్స్ ఎక్కువైనాయి. అంటే నేను చేసినవి కాదులేండి, నాకు ఎదురుకుండా మా ఫ్రెండ్ చేసి ఇచ్చిన ఐటమ్స్ అనమాట. అలాగే నేను కూడా పప్పు పులుసు చేశాను కదా, మరి కారం పులుసు అది నేను కూడా ఇచ్చాను. దానికి బాగుందని చెప్పింది, చాలా బాగుందని చెప్పింది. ఇదండి ఫైనల్గా నేను చేసిన వంటలు. నచ్చినాయా? మరి నచ్చితే గట్టిగా లైక్ చేయండి అబ్బా. మరొక మంచి రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మన ఛానల్లో అన్ని హెల్తీ రెసిపీసే ఉంటాయి, అతి తక్కువ ఆయిల్తో ఉంటాయి, అందరూ తినదగ్గట్టుగానే ఉంటాయి. ఆయిల్ ఎక్కువ ఉండవు. ఎవరైనా సరే తినచ్చు. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి మరీ ముఖ్యంగా హెల్ప్ అవుతుందన్నమాట. ఇదిగోండి ఉత్తపప్పు కూడా నేను ఉంచుకున్నాను. ఆవకాయ నంచుకుని తిందాం అనుకున్నాను, ఆ కోరిక అయితే తీరట్లేదు. రోజు 4-5 రకాల కూరలు ఉంటున్నాయి కాబట్టి ఆ కోరిక మాత్రం తీరట్లేదు అనమాట.